హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్ అండి. ఈరోజు 105వ రోజు తెలుగు బిగ్ బాస్ సీజన్ రివ్యూ చెప్తున్నానండి. నాకు కొంచెం హెల్త్ బాగోక 2 days అన్ని లేట్గా పెట్టానమాట వీడియోస్. ఏమీ అనుకోవద్దు, కొంచెం నీరసంగా ఉంటుందండి. అందుకని నాకు థైరాయిడ్ ఉంది, ఇంకేమి లేదండి. షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేవు, ఓన్లీ థైరాయిడ్ ఒకటి ఉందన్నమాట. ఈ చలికి నాకు పడట్లేదు, చలి బాగా చలిగా ఉంటుంది హైదరాబాద్లో. ఆ చలిగాలికి ఏంటంటే నాకు ఇంకా చలిగా ఉంటుంది. థైరాయిడ్ వల్ల కొంతమందికి చలిగా ఉంటుందంట, కొంతమందికి వేడిగా ఉంటుందంట. నాకైతే బాగా చలిగా ఉంటుంది అనమాట. అందుకని కొంచెం నీరసంగా ఉంటుంది బాగా అని లేట్గా పెడుతున్నాను వీడియోస్, ఏమనుకోవద్దండి. ఈరోజు 105వ రోజు రివ్యూ అండి. మామూలుగా సండే 7 PM కల్లా బిగిన్ అయింది. ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా స్టేజ్ మీదకి వచ్చారు. నాగార్జున సార్ని రిసీవ్ చేసుకున్నారు, అందరిని అడిగారు ఏం చేస్తున్నారని. అందరూ చెప్పారు. అందరూ తర్వాత అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఒక్కొక్కటి వరుసగా జరిగాయండి. జరుగుతున్నప్పుడు మధ్యలో ఒకసారి ఉపేంద్ర సార్ వచ్చారు. అయ్యూ మూవీ, ఆయన మూవీ ప్రమోషన్ కోసం వచ్చారనమాట. వస్తే 5th ప్లేస్లో ఉన్న అవినాష్ని తీసుకొచ్చేసారనమాట. ఆ ఎలిమినేషన్ కూడా ఎట్లా జరిగిందంటే 5గురిని కలిసి యాక్టివ్ రూమ్లో ఉండమన్నారు. ఆ తర్వాత బాడీ గార్డ్స్ లాగా లైట్స్ వేస్తూ వాళ్ళు తీసుకొచ్చి అవినాష్ మీద వేశారనమాట. అవినాష్ ఎలిమినేట్ బయటకు వచ్చాడు. నాగార్జున సార్ అడిగితే అవును నేను ఎక్స్పెక్ట్ చేశాను, మా వాళ్ళంతా లోపలంతా ఓవర్ యాక్షన్ చేశాను, మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా నేనే ఎలిమినేట్ అవుతాను, నాకు తెలుసు అని చెప్పేసి బయటకు వచ్చాను అని చెప్పని అవినాష్ అన్నాడు అనమాట. ఆ తర్వాత ప్రజ్ఞ జైస్వాల్ వచ్చిందండి హీరోయిన్గా. హీరోయిన్ పిలిచారు. తర్వాత 4th ప్లేస్లో ఉన్న ప్రేరణను తీసుకురమ్మన్నారు. ప్రేరణను తీసుకురావడానికి లోపలికి వెళ్తే గార్డెన్ ఏరియాలో వాళ్ళు 4గురిని నుంచోమన్నారండి. నుంచోమన్న తర్వాత వెనకాల నుంచి ఫాగ్ వస్తుంది. తనకి రిమోట్ ఇచ్చారనమాట. ప్రజ్ఞా జైస్వాల్ లోపలికి వెళ్ళి ఆ రిమోట్ ఆన్ చేస్తే వెనకాల నుంచి అది వస్తుంది, ఫాగ్ వస్తుంది. ఎవరు వెనకాల అయితే ఫాగ్ రెడ్ కలర్లో వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు అని చెప్పారనమాట. ప్రేరణ డ్రెస్ చాలా బాగుందండి. తను రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకుంది. ఈరోజు 5గురు డ్రెస్సులు చాలా బాగున్నాయి. మిగతా 4 మాత్రం బ్లాక్ వేసుకున్నారండి మగవాళ్ళంతా. తను మాత్రం రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకుంది. తను ముందే అందనమాట, నేను రెడ్ కలర్ వేసుకున్నాను, నేను ఏమవుతుందో అనుకున్నాను, రెడ్ కలర్ అదే నాకు అది సింబాలిక్ అయిందని చెప్పని అందనమాట ప్రేరణ. వెనకాల రెడ్ కలర్ ఫాగ్ వచ్చిందండి. ఫాగ్ రాగానే తను ఎలిమినేట్ అన్నట్టు ప్రకటించి ప్రజ్ఞా జైస్వాల్ బయటికి తీసుకొచ్చేసారనమాట. ఆ తర్వాత ఏమో నాగార్జున సారు తర్వాత సిల్వర్ ఒకటి సూట్ కేసు అక్కడ పెట్టేసేసి వీళ్ళ ముగ్గురు టాప్ 3లో ఉన్నారండి. ఇంకా గౌతమ్ను, నిఖిల్, నబీలు టాప్ 3లో ఉన్నారు. అలా ముగ్గురికి ఆఫర్ చేశారు, ఎవరైనా తీసుకుంటారా నబీల్ని అడిగారు. నబీల్ కూడా నాకు వద్దు సార్ డబ్బులు అని నేను డబ్బుల కోసం రాలేదు అని చెప్పేశాడు. ముగ్గురిని అడిగారు అనమాట. ముగ్గురిని అడిగితే ముగ్గురు ఎవరు వద్దన్నారనమాట. వద్దనేసరికి ఇంకా తర్వాత ఏమో విజయ్ సేతుపతిను మంజు వారియర్ వచ్చారండి. మంజు వారియర్ వస్తే వాళ్ళిద్దరు ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్కి యాంకర్గా ఉన్నారండి, హోస్ట్గా. అంతమంది కమల్ హాసన్ గారు చేశారు. ఈ సంవత్సరం కమల్ హాసన్ గారు కొంచెం హెల్త్ రీజన్స్ వల్ల, ఆయనకున్న ప్రాజెక్ట్స్ వల్ల కుదరదని చెప్పేసరికి విజయ్ సేతుపతి గారు చేస్తున్నారనమాట. విజయ్ సేతుపతి గారు చూడంగానే మొత్తం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు, అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదే ఫస్ట్ టైం అంటే నాగార్జున సార్ విజయ్ సేతుపతి గారు కూడా కలవటం అనేది. వాళ్ళిద్దరు కూడా కలిసినందుకు చాలా హ్యాపీగా, నాగార్జున సార్ మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా అంటే విజయ్ సేతుపతి గారు మీతో నాకు సినిమా చేయాలని ఉంది అని చెప్పని అడిగారు. మంజు వారియర్ కూడా నాకు మీతో సినిమా చేయాలని ఉంది సార్ అని చెప్పని అన్నారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఒకళ్ళనొకళ్ళు కలిసినందుకు. వాళ్ళని తీసుకురామంటే అయ్యో సార్ ఇప్పుడు నేను తీసుకురావాలని ఒకళ్ళని అని చెప్పారంటే మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పారనమాట. మీరు వాళ్ళే ఎలిమినేట్ అవుతారు, మీరు తీసుకుని రండి సరిపోతుంది అని చెప్పని అన్నారు. లోపలికి వెళ్తే యాక్టివ్ రూమ్లో వాళ్ళ ముగ్గురిని నబీలును, గౌతమ్ను, నిఖిల్ ఉన్నారండి. వాళ్ళని అలా ముగ్గురిని ఒక బాక్సులో, ఇది కూడా ఇంతకుముందు సీజన్స్లో జరిగింది, ముగ్గురిని 3 బాక్సులు అంటే సేమ్ టెలిఫోన్ బూత్ బాక్సులా ఉంటాయి, ఆ బాక్సులో నుంచోమన్నారు. ముగ్గురు నుంచున్నారనమాట. పొగ వచ్చిన తర్వాత చూస్తే నబీల్ లేడనమాట దాంట్లో. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు టాప్ 2 అని చెప్పని నాగార్జున సార్ అనౌన్స్ చేసి కంగ్రాట్స్ అని చెప్పారనమాట. వాళ్ళిద్దరికి చెప్పి ఇంకా నబీల్ తీసుకుని బయటికి వచ్చేసారనమాట విజయ్ సేతుపతి గారు, మంజు వారియర్ గారు. వచ్చేసిన తర్వాత నబీలు ఎలిమినేట్ అనమాట 3rd ప్లేస్లో. ఇంకా వీళ్ళిద్దరు టాప్ 2లో ఉన్నారండి. ఈ టాప్ 3 4th 5th ప్లేస్ మాత్రం సాటర్డేనే షూటింగ్ జరిగిందండి. ఈ టాప్ 3ని మాత్రం సండే చేశారంట షూటింగ్.
సాటర్డే నైట్ అయిపోయింది వీళ్ళిద్దరిది. అందుకని వీళ్ళిద్దరిది సాటర్డే నైటే తెలిసిపోయింది. 4th ప్లేస్లో 5th ప్లేస్లో అవినాష్ను ప్రేరణ ఎలిమినేట్ అయినట్టు తెలిసిపోయింది అనమాట. వీళ్ళ ముగ్గురు మాత్రం సండే మాత్రం వీళ్ళ ముగ్గురిది పెట్టారంట, వీళ్ళ ముగ్గురిది పెట్టారనమాట. అది సూట్ కేసు కూడా సిల్వర్ సూట్ కేసు ఆఫర్ వద్దన్నారు. తర్వాత నాగార్జున సారి గోల్డ్ సూట్ కేసు తీసుకుని లోపలికి వెళ్ళారనమాట, హౌస్ లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరు ఎదురుగా కూర్చున్నారండి. సోఫాలో కూర్చొని వీళ్ళిద్దరు సోఫాలో కూర్చున్నారు, వాళ్ళిద్దరు ఎదురుగా కూర్చున్నారు. సూట్ కేసులో ఎంత ఉందో కూడా వాళ్ళు వద్దని చెప్పారు అన్నారు. నాకు సరే ఎంత ఉందో అమౌంట్ చెప్తానన్నా కూడా వద్దన్నారు వాళ్ళు. గౌతమ్ కూడా వద్దన్నాడు. నాకు వద్దు సార్, నేను ఇంత దాకా వచ్చాను, ప్రేక్షకుల కోరిక మేరకు వెళ్తానని చెప్పన్నారు. నిఖిల్ని అడిగితేను డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు సార్, నాకు అవసరం లేదు, నాకు ఏదైనా సరే ఓకే అని చెప్పని అన్నాడు అనమాట. గౌతమ్ని తెలిసిపోతుంది అక్కడ. అంతమంది కూడా నబీల్కి అడిగారు ఒకసారి, నీకు కావాలి సిల్వర్ సూట్కి. ఇక్కడ కూడా గౌతమ్ని ఇంకోసారి అడిగారు, నీకు వద్దా, ఎంత ఉందో అమౌంట్ కూడా కనుక్కోవంటే వద్దు, దాంట్లో 55 లక్షలు ఉన్నా కూడా నాకు వద్దు సార్ అని చెప్పన్నాడు అనమాట నిఖిల్. తర్వాత ఇంకా స్టేజ్ మీద వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చేసారు. బిగ్ బాస్కి గుడ్ బై చెప్పేశారు. 9th సీజన్కి మళ్ళీ నేను వస్తానని చెప్పని మళ్ళీ అని చెప్పని నాగార్జున సార్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చెప్పి గుడ్ బై అని చెప్పేసి వీళ్ళు బయటకు వచ్చారు. లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయండి బిగ్ బాస్ లోపలికి. అంత ముందులాగానే ఇంకా స్టేజ్ మీదకి వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చేసారనమాట. వాళ్ళిద్దరిని తీసుకొచ్చిన తర్వాత రామ్ చరణ్ వచ్చారనమాట. రామ్ చరణ్ వచ్చిన తర్వాత ఆయన అయ్యప్ప మాల్లో ఉన్నారండి, స్వామి మాల్లో ఉన్నారు. అందరినీ పలకరించారు. గంగవ్వ, రోహిణి వీళ్ళందరినీ పలకరించారనమాట. అందరినీ పలకరించి అందరూ తెలుసు అనమాట రామ్ చరణ్కి. విష్ణుప్రియతో కూడా నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేస్తావు అన్నారు. గంగవ్వతో యాక్ట్ చేశారంట గేమ్ చేంజర్ మూవీలో. అలానే రోహిణితో కూడా యాక్ట్ చేశారంట. అందరినీ మెచ్చుకున్నారనమాట. వాళ్ళ కెరీర్ గురించి గొప్పగా టేస్ట్ అయితే నేను నీ ఎపిసోడ్ చూసాను, నీ ఫస్ట్ ఎపిసోడ్ అల్లు శిరీష్తోనే కదా అని చెప్పని అడిగారు. అసలు చాలా తబ్బిపోయాడు అనమాట టేస్ట్ తేజ్ అయితే. ఆ మాట అనగానే అందరూ రాలేదండి, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా. ఫస్ట్ స్టేజ్ మీద మొత్తం చాలా మందిని చూపించారు. ఆ తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళలో చూపించేసరికి ఎక్కువ మంది, మొత్తం 22 మంది కంటెస్టెంట్స్లో మొత్తం 10 మంది వచ్చినట్టున్నారండి. దాదాపు 12 మంది రాలేదు ఈ ఎపిసోడ్కి, ఈ ఫినాలే ఎపిసోడ్. చాలా మంది రాలేదనమాట. ఇదివరకైతే అసలు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు. ఈసారి అలా కాదు, సినీ సెలబ్రిటీస్ వచ్చారు. గీతా మాధురి సాంగ్స్, కృష్ణ గీతా మాధురి పాటలు అలా పెట్టారు. సెలబ్రిటీస్ పెట్టారు కానీ వీళ్ళతో ఏం చేయించలేదండి. వీళ్ళందరూ మామూలుగా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు డ్యాన్స్లు వేసుకుంటూ వచ్చారు తప్పి వీళ్ళకంటే స్పెషల్ ప్రోగ్రామ్స్ అయితే ఏమీ పెట్టలేదనమాట. ఇంకా రామ్ చరణ్ మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరిని నుంచోబెట్టారంటే నుంచొని చేతులు ఎత్తి ఆపి దించి అట్లా చేశారు నాగార్జున సార్. చివరికి నిఖిల్ విన్నర్ అని చెప్పని అనౌన్స్ చేశారు. నిఖిల్ అప్పుడు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలు కన్నింగ్గా నవ్వాడు అనమాట. ఎగతాళిగా అదే ఏంటంటే అది ఎలా ఉందంటే గౌతమ్ నిన్ను ఓడించానన్న టైప్లో ఉందో, లేదంటే ఈ తెలుగు ప్రజలు నా యాక్టింగ్ పడిపోయారన్న టైప్లో ఉందో మరి అయితే తెలియదు. కానీ అయితే నాకైతే అసలు అతను ఇంతవరకు అండి ఎన్ని సీజన్లో చూశాను, ప్రతి ఒక్కళ్ళు విన్నర్గా చేతులు ఎత్తినప్పుడు ఎవ్వరు అట్లా వంకర నవ్వటం కానీ ఏమి లేదు. చాలా బాగుంది, జెన్యూన్గా ఉన్నారు అందరూ. మిగతా వాళ్ళందరూ చూశానండి మొత్తం ఫస్ట్ 8 ఎపిసోడ్స్లో, ఇంతకుముందు 7 ఎపిసోడ్స్లో విన్నర్స్ అయిన వాళ్ళు ఎవరు ఆ విధంగా నవ్వలేదు. ఎట్లా కింద నుంచి తల ఉంచుకున్నప్పటి నుంచి నా వంకరగా 2 సార్లు నవ్వాడు అనమాట. నాకైతే అసలు చాలా ఇరిటేషన్ వచ్చేసింది. నాకైతే యాక్చువల్గా నిఖిల్ ఫస్ట్ నుంచి నిజంగా తన గేమ్స్ తన విధంగా చూస్తే హౌస్లో మిగతా పర్సనల్ విషయాలు మనకు అనవసరం. హౌస్లో ఉన్నంత వరకు తన గేమ్స్లో ఆడాడు. 4 సార్లు ఫస్ట్లో చీఫ్గా ఉన్నాడు. 4 వారాలు ఫస్ట్ చీఫ్లో 3 చీఫ్లన్నా తను ఉన్నాడు, 2 చీఫ్లన్నా తను ఉన్నాడు. అలా ఉన్నాడు. మెగా చీఫ్ అయిన తర్వాత మాత్రం అవ్వలేదు అనుకుంటా. ఒకసారి అయ్యాడో లేదో కూడా తెలియదండి, అయినట్టున్నాడు. ఫస్ట్ మెగా చీఫ్ తనే అనుకుంటా. ఫస్ట్ మెగా చీఫ్. నాకు ఏంటంటే ఇప్పుడు 15 ఎపిసోడ్లు అయిపోయింది కదండి, లాస్ట్కి వచ్చాం కదా, అందుకని నాకు గుర్తులేదనమాట. ఫస్ట్ మెగా చీఫ్ కూడా తనే అనుకుంటా అయింది. ఫస్ట్ మెగా చీఫ్ తనేనా లేకపోతే ఎవరయ్యారు గుర్తులేదు నాకు, ఈ విషయం. అయితే 4 సార్లు చీఫ్ పోస్ట్లో ఉన్నాడు. తన గేమ్ విధంగా ఓకే, నో ప్రాబ్లం. కానీ తను అసలు చూడండి మళ్ళీ బయటకు వచ్చాడు. నిన్న ఇంటర్వ్యూస్, వీళ్ళందరూ ఇంటర్వ్యూస్, ప్రేరణ ఇంటర్వ్యూ వచ్చేసింది, నబీల్ది వచ్చింది, గౌతమ్ది వచ్చింది, నిఖిల్ది కూడా వచ్చేసిందండి. అవినాష్ ఒక్కళ్ళదే రాలేదు ఇంకా ఇంటర్వ్యూ. బిగ్ బాస్ బజ్జు దాంట్లో ఇంటర్వ్యూలో అప్పటిదాకా దాంట్లో అసలు కనెక్ట్ అయ్యారంటే జనాలు మెయిన్ అతను లవ్ గురించి స్టేట్మెంట్స్ వల్ల చాలామంది జనాలు కనెక్ట్ అయ్యారు. నేను వెళ్ళి కావ్యాన్ని కలుస్తాను, కావ్యాన్ని మర్చిపోలేకపోతున్నాను, ప్రతిసారి అదే డైలాగ్ ఉన్నావు, బయట ఇంకొకళ్ళు ఉన్నారు అని చెప్పని తనతో అనటము, ఎవరితో అంటే యష్మితో అనటము, ఇవన్నీ తను వదిలిన లవ్ స్టేట్మెంట్స్, లవ్ గురించి చాలాసార్లు స్టోరీ కావ్య గురించి నేను అసలు మర్చిపోలేను, తను వెళ్ళినా తను కొట్టినా తిట్టినా తన దగ్గరికి వెళ్తా, బయటకు వెళ్ళంగానే డైలాగ్ కొట్టినవాడు. ఇప్పుడు బయటకు వచ్చిన బిగ్ బాస్ బజ్జలో అర్జున్ అంబటి అడిగారనమాట, ఇప్పుడు వెళ్ళంగానే కలుస్తావా అంటే ఏమో బయటకు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి మాట మార్చేశాడు. అప్పుడే చూడండి
తను అన్నది నిజమే, కావ్య అన్నది నిజమే. అంత తను లోపల వదిలే స్టేట్మెంట్స్ అన్నిటికీ కౌంటర్లు ఇస్తూ తను సోషల్ మీడియాలో పెట్టిందనమాట. అంత నటన, ఆ నటన చూసి బాధితులు అంటే తను బాధితురాలు కదండి, బాధితులే కష్టాలు పడి అంటే తను వదిలే స్టేట్మెంట్స్ చూసి కావ్యని ట్రోల్ చేశారు. తను సోషల్ మీడియాలో నిఖిల్ ఫ్యాన్స్ అంతా ట్రోల్ చేస్తే తను స్టేట్మెంట్స్ 2 సార్లు పెట్టింది. అంతా యాక్టింగ్ నటన అని చెప్పని అది నిజమే అనిపిస్తుంది అనమాట. తను ఎలా అంటే తన ఫ్యామిలీనా తినా అని చెప్పని వచ్చినప్పుడు కావ్య అని చెప్పి నేను కామ్గా ఉన్నాను. అప్పుడు మా ఇద్దరి మధ్య స్పేస్ వచ్చింది. మళ్ళీ తను ఇప్పుడు కొట్టినా తిట్టినా తన దగ్గరికి వెళ్ళిపోతాననే టైప్లో స్టేట్మెంట్స్ వదిలాడు. చాలాసార్లు నాకు బయట ఒకళ్ళు ఉన్నారు కావ్య గురించి బాధపడుతున్నట్టు 24/7 అయితే రోజుకు ఒకసారన్నా తన గురించి ఆలోచిస్తున్నట్టు అట్లా చూపించేవాడు. అందరు జనాలంతా చాలామంది అలాంటి యంగ్ జనరేషన్స్ ఏముందండి యువకులందరిలోకి అలా అందరు చాలామంది అట్లా లవ్ ఫెయిల్యూర్స్ అలా ఉన్నవాళ్ళు. అందులో ఏంటంటే అందరికీ ఇతని సీరియల్స్ చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. గోరింటాకు వీళ్ళంతా వీళ్ళ పేరు చాలామందికి ఇష్టం. కావ్యాను నిఖిల్ పేరు అందరికీ తెలుసు చాలామందికి. దాదాపు వాళ్ళిద్దరు 6 years అనమాట వాళ్ళిద్దరిది లవ్ స్టోరీ. అదేంటి చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేస్తారు. ఏ ఈవెంట్ కానీ ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు జంటగా. అసలు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. ఇట్లా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ నేను కూడా అతన్ని చూశాను. చాలామంది ఏంటి జోడీ ఇది కూడా ఉంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదండి బీబీ జోడీ, వాటిలో కూడా నేను వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా నేను చూశాను. చాలా బాగుంటుంది, వాళ్ళ పేరు చాలా బాగుంటుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా అవుతుందని. కాకపోతే తను మాస్క్ వేసుకున్నాడని మాత్రం నాకైతే అర్థమైపోయిందండి. తను మంచోళ్ళలాగా నటిస్తున్నాడని అనిపించింది. ఒరిజినల్గా తన క్యారెక్టర్ అది కాదు. బిగ్ బాస్ హౌస్లో మంచోళ్ళ నటిస్తున్నాడంటే అందరూ ఏంటంటే దాంట్లో సీతమ్మ వాకిట్ సిరిమల చెట్లు వెంకటేష్ పాత్రతో పోల్చారు. నాగార్జున సార్ కూడా చాలాసార్లు పెద్దోడు అని అందరు కూడా పెద్దోడు హౌస్లో వాళ్ళు కూడా పెద్దోడు అందరు దాంతో పోల్చారు. లాస్ట్ వీక్లో వీళ్ళిద్దరిది తారుమారైందండి. ఒకరోజు ఒకళ్ళు కానీ గౌతమ్ కూడా ఇద్దరికి చాలా తక్కువ మైనర్ డిఫరెన్సే. కొంతమంది అంటున్నారు అసలు గౌతమే లీడ్లో ఉన్నాడు కానీ స్టార్ మా సీరియల్స్లో ఇతను నటిస్తున్నాడు కాబట్టి ఇతను విన్నర్ చేశారు. ఓటింగ్స్ ప్రకారం చూసుకోలేదు. అందులో ఏమి ఇతనేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు గౌతమ్. మధ్యలో మణికంఠ ద్వారా సేవ్ అయ్యాడు కాబట్టి ఇతను చేయలేదు. ఇతనికే ఓటింగ్స్ ఎక్కువ ఉన్నాయి గౌతమ్. కానీ నిఖిల్నే చేశారు. మా టీం మా వాళ్ళే చేశారు కావాలని చెప్పి. ఎలా అయితేనేమో నిఖిల్ అయితే విన్నర్ అయ్యాడండి అని చెప్పని అంటున్నారనమాట. మనకు తెలియదు మరి అవన్నీ మనకి విషయాలు, వాళ్ళది ఏం పోలో మనకు తెలియదు. మనకైతే బయటకు చూసినంత వరకు మాత్రం ఆ సీరియల్ బ్యాచ్ అంతా నిఖిల్కి సపోర్ట్ చేశారండి. మామూలుగా తెలుగు ఆడియన్స్ అంతా తెలుగు అటువైపు కర్ణాటక నుంచి కూడా నిఖిల్కి చాలామంది ఓట్స్ చేశారంట. నిఖిల్కి తన పిఆర్ టీం చాలా బాగా పనిచేసిందండి. నేను అసలు ఎప్పటికప్పుడు పోస్టులు ఏ నిమిషానికి ఆ నిమిషం పూటకో పోస్ట్ పెట్టేసేవాళ్ళు వాళ్ళు. అసలు నిఖిల్ ఇన్స్టాలో ఎప్పుడు చూస్తూ ఉండేదాన్ని. నిఖిల్ మల ఎక్కలని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో తన ఐడి అనమాట. దాంట్లో అయితే అసలు ఎప్పటికప్పుడు తన పిఆర్ టీం మాత్రం చాలా ఫాస్ట్ అనమాట. గౌతమ్కి అలా ఏం లేదండి. గౌతమ్కి ఏంటంటే మామూలుగా తను ఏంటంటే వస్తూ ఉండేవి కానీ అతని అసలు రీల్స్ కానీ అవన్నీ మామూలుగా ఉండేది అనమాట, సింపుల్గా ఉండేది. అసలు ఫొటోస్ అలా పెట్టేవాళ్ళు. కానీ నిఖిల్ మలకి అయితే తనదైతే ఆ రోజు నామినేషన్లో ఏం మాట్లాడారు అన్నీ వెంట పోస్ట్ చేయటము, తన లవ్ గురించి మాట్లాడడం అన్నీ మాడికి పెట్టడం అట్లా చేశారనమాట. మొత్తానికి ఎలా అయితే నిఖిల్ అయితే విన్నర్ అయ్యాడు. వాళ్ళ మదరు కూడా హౌస్లోకి వచ్చి చెప్పిన తర్వాత తను కొంచెం అయినా కూడా తను మార్చుకోలేదు. నేను యష్మితో దూరంగా ఉండమని చెప్పి అని చాలామంది అసలు ఉన్నదన్నట్టు నిజంగా కరెక్ట్గా చెప్పారండి. వాళ్ళైతే ఎప్పుడంటే వీళ్ళు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు చూడండి, అక్కడ అసలు నిఖిల్ గురించి వాళ్ళందరూ చెప్పింది కరెక్ట్ అనమాట. జెన్యూన్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు వాళ్ళు నామినేట్ చేసేటప్పుడు. అది నిజంగా నిఖిల్ గురించి కరెక్ట్గానే చెప్పారు. కానీ జనాలు అవన్నీ ఆలోచించలేదు అనమాట. చివరిలోకి వచ్చేసరికి గౌతమ్ ఏమో నువ్వు తను అన్నది ఏంటంటే టేస్ట్ తేజని నువ్వు ఆడుకొని వచ్చావంటే ఆడుకున్న మాట నువ్వు ఆడుకున్నలాగా వినిపించేసి నువ్వు యష్మిని వాడుకున్నా అనడంతో గౌతమ్కి ఒక్కసారిగా నెగటివిటీ వచ్చింది. నిఖిల్కి అంత ముందాక కావ్య పోస్టింగ్స్ వల్ల నెగటివిటీ వచ్చి డ్రాప్ అయ్యి కూడా ఈ మాటతో గౌతమ్ అన్న మాటతో గౌతమ్ డ్రాప్ అయ్యి నిఖిల్ పైకి వచ్చాడు. తర్వాత నిఖిల్ ఏమో ఇంకొక 2 daysలో అనగా నిఖిల్ తన్ని బే అని అంటాం, గౌతమ్ బే అని అన్నాడు అనమాట. బే అన్నా కానీ అప్పుడు గౌతమ్ మళ్ళీ కొంచెం వచ్చింది. కానీ ఇద్దరికి చాలా మైన్యూట్ డిఫరెన్స్ అంటే కొంచెం పాయింట్స్ డిఫరెన్స్ అంట. ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు సుమారు నిఖిల్కి ఇప్పుడు 70.5% అట్లా ఉందనుకోండి, తనకేమిటంటే 70% అలా ఉందనుకోండి, దీనికేమో 68% అట్లా అనమాట. 2-3
పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉందంట ఇద్దరికి, అట్లాగా వచ్చిందంట. దానివల్ల నిఖిల్ విన్నర్ అయ్యాడని తెలుస్తుంది. మరి కావ్యాను నిఖిల్ కలుస్తారో లేదో చూద్దాం. మరి తర్వాత ఫ్యూచర్లో మరి కలుస్తాడో వెళ్తాడో లేదో మనకు తెలియదు. కావ్య అయితే ఇన్స్టాలో వాళ్ళిద్దరూ ఉన్న ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేసిందంట. ఏ ఫోటో తనైతే కలవాలని అయితే తనైతే అనుకోవట్లేదు. మరి ఇతను వెళ్ళి కలుస్తాడో లేదో మనకు తెలియదు. లేదంటే దాని గురించి తను బయటికి రాగానే వాళ్ళ పేరెంట్స్ అనటం వల్ల అలా మాట అన్నాడో ముందే చెప్పారేమో, ఇలా కావ్యలా నీ గురించి ఇలా పెట్టేసేసింది అని చెప్పని. ఇంకా మరి చూడాలండి వాళ్ళిద్దరు కలుస్తారో లేదో. మరి కావ్యను కలిస్తే బాగానే ఉంటుంది నిఖిల్ కావ్య. మరి కావ్య అయితే మొత్తాన్ని డిలీట్ చేసి తనైతే ఇంట్రెస్ట్ చూపించడం లేదంటే కలవాలని చెప్పని. మరి నిఖిల్ కూడా ఏం చేస్తాడు, మరి బయటికి రాగానే తనకేమన్నా వాళ్ళ పేరెంట్స్ కలిసినప్పుడు ఇట్లా కావ్య ఏమైనా పోస్టింగ్స్ పెట్టింది అని చెప్పారో మరి తెలియదు. దానివల్ల అన్నాడో లేదా అసలు కలిసాడో లేదో కూడా తెలియదు. మరి అంటే వీళ్ళది ఇలా అయిపోగానే బిగ్ బాస్ బజ్లోకి వెంటనే వెళ్ళిపోయి ఎలిమినేట్ అవ్వగానే నాగార్జున సార్తో అయిపోగానే ప్రతిసారి ఎలిమినేషన్ అవ్వగానే బిగ్ బాస్ బజ్లో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతారండి. మరి వీళ్ళు అది జరిగిందో లేదో, అది అంతవరకు వెళ్ళిందో లేదో తెలియదు. మరి కలిస్తే బాగానే ఉంటుంది. కలిస్తే కనుక సోషల్ మీడియాలో యూట్యూబ్లో వచ్చేస్తుంది, కలిసినట్టు చూపిస్తారు. చాలామంది ఫేక్ వీడియోస్ పెట్టేస్తున్నారండి. కావ్యని కలిశాడు, కావ్య ఇద్దరు కలిసిపోతున్నారు, కావ్య కంగ్రాట్స్ చెప్పింది అని చెప్పారు. అంతమంది పాత వీడియోస్ పాత ఫోటోలు పెట్టేసి ఇద్దరు కలిశారని చెప్పి యూట్యూబ్లో ఫేక్ వీడియోస్ పెడుతున్నారండి. అవన్నీ నిజం కాదు, ఇంకా అతను కలవలేదు. కలుస్తాడేమో తెలియదు. కలిస్తే మాత్రం షూర్గా కావ్యానే పోస్ట్ చేస్తుంది. దాంట్లో ఏముంది, దాంట్లో ఇన్స్టాలో పెట్టేస్తారు వాళ్ళు. ఇన్స్టాలో వాళ్ళ పర్సనల్ అకౌంట్లో వచ్చినవి మాత్రమే నిజం అండి. యూట్యూబ్లో వచ్చేవి మాత్రం నమ్మకండి. యూట్యూబ్లో అన్ని ఫేక్ వీడియోస్, అంతా ఓల్డ్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టి ఇప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ అని చెప్పి పెడుతున్నారు. గౌతమి కానీ నిఖిల్ కానీ అన్ని పాత ఇంటర్వ్యూస్ అని తీసుకొచ్చి ఇప్పుడు కొత్త ఇంటర్వ్యూస్ అని యూట్యూబ్లో నేను నిన్న మొన్న వాళ్ళది విన్నర్ అయిన తర్వాత నుంచి చూస్తున్నాను అండి వీడియోస్. ఇలా మాట్లాడాడు అలా మాట్లాడని వీడియో పెడుతున్నారు, హెడ్డింగ్స్ అవి పెడుతున్నారు. లోపల ఓపెన్ చేసి చూస్తే అవన్నీ పాత ఇంటర్వ్యూలు అనమాట. గౌతమ్ అయితే బిగ్ బాస్ 7లోకి వెళ్లే ముందు ఇంటర్వ్యూలు అవన్నీ ఇప్పుడు ఇంటర్వ్యూలు లాగా కొత్తగా అలా పెట్టేసి అలా పెడుతున్నారు. అంతా సోషల్ మీడియాలో అంతా యూట్యూబ్లో అంతా అలా పెడుతున్నారు అనమాట. కావ్య గురించి నిఖిల్ గురించి కూడా ఫేక్ వీడియోస్ పెడుతున్నారు. అవన్నీ నిజం కాదు. కలిస్తే వాళ్ళే సోషల్ మీడియాలో ఇన్స్టాలో షేర్ చేస్తారనమాట. కలిస్తే బాగానే ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్ అండి. ఇట్లా మంది బిగ్ బాస్ 8 సీజన్ కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్ అండి. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నా ఛానల్ కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.